మా చెల్లో నుంచి నీళ్లు ఫుల్‌గా వస్తున్నా మన పొలంలోకి అయితే నీళ్ళు వెళ్ళట్లేదండి. చూడండి మా చెల్లో నుంచి నీళ్ళు ఎంత ఫుల్‌గా వస్తున్నాయో. ఎందుకబ్బా నీళ్ళు వెళ్ళట్లేదని పొద్దున్నే మన పొలంలోకి అయితే వచ్చేసాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ వండర్స్. ఇంకప్పుడైతే అర్థమైందండి, మా పొలంలోకి నీళ్ళు వెళ్ళే కాలువలు అయితే ఫుల్గా గడ్డి మొలిచేసి నీళ్ళు బానికుంటూ ఆపేస్తుందండి. ఇంక ఈ కాలువను క్లీన్ చేయడానికి అయితే స్టార్ట్ చేసేసినాం పని. మా అత్త అయితే చూడండి గడ్డిని అయితే ఎంత ఈజీగా కోసేస్తుందో. ఈ గడ్డిని అయితే ఆవులకి వేస్తారు. ఇంకా ఫస్ట్ అయితే కాలువలో ఉన్న గడ్డిని అంతా కోసుకెళ్ళిపోతే ఇంకా పార తీసుకొని చెక్కేయాలండి. ఇంకా గిడ్డి కోసేసిన ప్లేస్లో అంతా పార తీసుకొని మెత్తగా చెక్కేస్తున్నారు. చెక్కిన మట్టినంతా అయితే గిన్నె మీద వేసేస్తున్నారు. మీ సైడ్ కూడా ఇలా ఎప్పుడైనా చేస్తుంటే మీరైతే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఆయన పేరు అయితే రంగారెడ్డి అండి. ఈయనే మా తాత. ఎప్పుడు మా పొలం మీదుగా నీళ్ళు వెళ్ళే కాలువని, అదే ఈ కాలువని అయితే ఈయనే చెక్కేసేవాడు ఒక్కడే. కానీ ఇప్పుడు ఈయనకి హెల్త్ బాగాలేదని చెప్పేసి అయితే ఓన్లీ గడ్డిగా వస్తున్నాడు. నార్మల్గా అయితే ఇప్పుడు ఈ పని కూడా చేయకూడదండి, కానీ ఈయనకి మేము పని చేస్తుంటే చూసి కామ్గా ఉండలేక ఇంకా పని చేసేస్తున్నాడు. అప్పటి కాలం మనుషులు మనం ఏం చెప్పినా ఆపలేమండి. వాళ్ళు పని చేయకపోతే అన్నం కూడా తింటారు వాళ్ళు. ఇప్పుడంటే కొడవలతో గడ్డిగా వస్తున్నాడు, కానీ ఒకప్పుడైతే రంగారెడ్డి పారెత్తుకొని గినుంచి ఎక్కితే ఏ గినువైనా చక్కగా అయిపోవాల్సిందే. మీ భాషలో చెప్పాలంటే ఓజీ లాగా, అదే అండి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లాగా. నేను ఇంతసేపు వీడియో తీస్తున్నాను చెప్పి అయితే నా మీద అరుస్తున్నాడండి. నేను పని చేయడానికి వచ్చినా వీడియో తీసుకోవడానికి వచ్చినావా? సరే అండి, నేను ఇంకెళ్ళి పని చేసుకుంటా, లేదంటే ఇంక కొడతాడు. మొత్తం కాలం అంతా చెక్కేసాకైతే ఇలా ఉందండి. ఇప్పుడైతే నీళ్ళు చూడండి ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతున్నాయో. ఇలా ఫార్మింగ్ గురించి మీకు తెలియనివి నాకు తెలిసినవి ఎన్నో ఇక్కడైతే అప్లోడ్ చేస్తాను. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.